తాజా రాజకీయాలపై మనతో మాట్లాడేందుకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య గారు ఉన్నారు. ఈశ్వరయ్య గారితో మాట్లాడదాం. ఈశ్వరయ్య గారు చెప్పండి, ఈ దాడులు ఇళ్లపైన దాడులు జరగటం కానీ, వీళ్ళని తీసుకెళ్ళి అరెస్ట్ చేయడం కానీ, అరెస్ట్ చేసిన వారు జైల్లో ఉండటం, దాడులు చేసిన వారు బెయిల్ మీద రావడం అంటూ వైసీపీ చేసిన విమర్శలు కానీ, వీటిపైన ఎలా స్పందిస్తారు? ఏ రాజకీయ పార్టీ అయినా ఆ రాజకీయ పార్టీ యొక్క ఆర్థిక, రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక విధానాన్ని విమర్శించినప్పుడు దానిపైన ప్రత్యక్షంగా పోయి భౌతిక దాడులు చేయడం అనేటువంటిది ఇది ఏ ఒక్కరు కూడా ప్రజాస్వామికవాదులు అంగీకరించేటువంటి సమస్య లేదు. దీన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐకు కూడా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇలాంటి పద్ధతులు మంచిది కాదు. ఎందుకంటే ప్రజాస్వామ్యం అనేటువంటిది మరింత బలపడాలన్నా, ప్రజాస్వామ్యంలో ప్రజలకు న్యాయం జరగాలన్నా కూడా విమర్శ, ప్రతివిమర్శ అనేటువంటిది ఖచ్చితంగా ఉండాలి. ఆ విమర్శ అనేటువంటిది హద్దులు దాటనటువంటి రాజ్యాంగబద్ధానికి లోబడి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కానీ అది మితిమీరినటువంటి పద్ధతుల్లో జరిగినప్పుడు దానికి కౌంటర్గా చట్టం, న్యాయం తన పని తాను చేసుకునేటట్టు దాన్ని చట్టబద్ధంగా తీసుకోవాలి తప్ప అట్లా కాకుండా ప్రత్యక్షంగా మనం అధికారంలో ఉన్నాం కాబట్టి ఒక 200 మందిని గూండాల్లో, రౌడీల్లో లేదా పార్టీ కార్యకర్తలను వేసుకొని పోయి పార్టీ కార్యాలయాలపైన దాడి చేస్తే అది ఎవరు చేసినా కూడా అది తప్పు. ఎందుకంటే ప్రజాస్వామిక వ్యవస్థలో ఆ స్వేచ్ఛ లేకపోతే, భిన్నాభిప్రాయం లేకపోతే అది బతికి బట్టకట్టేటువంటి సమస్య లేదు. ఇటీవల కాలంలో రాష్ట్రంలో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేశారని చెప్పేసి పదే పదే చెప్పి ఇక్కడ జంగిల్ రాజ్యం నడుస్తూ ఉంది, ఆటవిక రాజ్యం నడుస్తూ ఉంది అని చెప్పి ప్రకటించినటువంటి చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం లేదా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు జరుగుతున్నది ఏంది అని చెప్పేసి ప్రజలు ఆలోచించాలనుకుంటున్నావా? అంటే వాళ్లకు ఆ దృష్టి లేదని మీరు ఏమన్నా ఫీల్ అవుతా ఉన్నారా? అది కరెక్ట్ కాదు. నాడు వారు చేశారు, దానికి ఈరోజు మీరు చేస్తూ ఉన్నారు. ఇంకా మీకు వాళ్ళకు భిన్నమైనటువంటి తేడా ఏముంది? ఏమీ తేడా లేదు. కాబట్టి పళ్ళుడ కొట్టుకోవడానికి ఏరా అయితే ఏమనేటువంటి పద్ధతిలో ప్రజలు ఆలోచించేటువంటి పరిస్థితి ఈరోజు కొనసాగుతూ ఉంది. కాబట్టి మేమైతే కోరుతా ఉన్నాం, సిపిఐగా మేమైతే కోరుతా ఉన్నాం, మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి కావాల్సిన ప్రయత్నం చేయాలి తప్ప ఇళ్లపైకి పోయి దాడి చేశారు. రాంబాబు గారి ఇంటిపైకి పోయి దాడి చేశారు, జోగి రమేష్ గారి ఇంటిపైకి పోయి దాడి చేశారు, ప్రశ్నించినట్టు వాళ్ళందరిపైకి దాడి చేశారు. చివరికి కమ్యూనిస్టులు ప్రశ్నిస్తూ ఉంటే కూడా వాళ్ళను కూడా తీసుకొని పోయి పీడీ యాక్టుల్లో పెట్టి మీరు నిర్బంధిస్తున్నారంటే ఇంకా మీకు ప్రజాస్వామ్యం పైన ఏం విలువ ఉందనుకోవాలి. అంటే మీకు అన్యాయం జరిగితేనే అన్యాయం తప్ప ఇతరులకు ఎవరికైనా అన్యాయం జరిగితే అది అన్యాయం కాదు. అంటే ఇది ఏంటంటే ఒక అహంకారంతో కూడినటువంటి, అధికార దర్పంతో కూడినటువంటి నియంతృత్వానికి దారితీసేటువంటి ఆలోచన తప్ప మరొకటి కాదు. ఇది ఎవరు చేసినా కూడా తప్పే అనేటువంటి పద్ధతిలో రాజకీయ వ్యవస్థ కొనసాగాలి. రాజకీయాలు కూడా ఆ వైపున మరింత స్వేచ్ఛగా కొనసాగే పద్ధతిలో ఉండాలి. అధికారంలో ఉన్నటువంటి పార్టీని తప్పులు చేస్తే నిలదీయడం సహజం. ఆ పార్టీ ఏదైనా ప్రతిపక్షంలో ఉన్న పార్టీ కావచ్చు, లేదా పాలక పక్షాలకు దూరంగా ఉన్నటువంటి వామపక్ష పార్టీలు కావచ్చు, మా తప్పులు ఎవరు ప్రశ్నించడానికి వీల్లేదంటే మీరు ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని మాట్లాడడానికి వీల్లేదు. మేము నియంతృత్వాన్ని, ఇప్పుడు అదే జరుగుతుంది అనుకోండి నియంతృత్వం. ఎందుకంటే సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారే ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి యోగి ఆదిత్యనాథ్ పరిపాలన ఇక్కడికి రావాలని చెప్పి ఆయన ప్రకటిస్తున్నాడు. బహుశా ఆయనకు చంద్రబాబు నాయుడు గారి పైన కానీ, హోమ్ మినిస్టర్ గారి అనిత గారి పైన కానీ, లేదా ఆయన కూర్చున్న కుర్చీ పైన కూడా పెద్ద నమ్మకం లేనట్టు ఆ మాటలు తెలియజెప్తా ఉన్నాయి. అంటే అక్కడ ఉన్నటువంటి జంగిల్ రాజ్యం అంటే ప్రశ్నిస్తే కార్లతో కొట్టి చంపేది, తుపాకులతో తీసుకొని పోయి చంపేది, లేదా దళితులపైన గ్రామాలపైన పడి దాడి చేసి వారిని చంపేది, ఇతర మతస్థులు ఎవరైనా వ్యాపారాలు చేసుకుంటే దానికి మతం అనేటువంటిది రంగు పులిమి వారి యొక్క ఆర్థిక భాండాగారాన్ని దెబ్బకొట్టేది. అలాంటిదేనా మీకు కావాలన్నది? ఎందుకు రమ్మని చెప్తున్నారు? కుర్చీ కోసమే కదా. కుర్చీ కోసం కావాలంటే ప్రజాస్వామ్య పద్ధతిలో పెద్ద ఎత్తున పోరాటం చేయండి, ప్రజల పక్షాన్ని నిలవండి, కుర్చీలు తీసుకోండి. మీ మాయ మాటలు నమ్మారు, మతాన్ని చెప్తూ ఉన్నారు, కులాన్ని చెప్తున్నారు, ప్రాంతీయాన్ని చెప్తున్నారు. దేన్ని వదిలారు మీరు? దేన్ని వదిలారు? కాబట్టి నాడు చెగువేరు అంటివి, మధ్యలో భగత్ సింగ్ అంటివి, తర్వాత ఇంకొక ఆయన శ్రీశ్రీ అంటివి, లేదా శేషేంద్ర శర్మ అంటివి, ఇన్ని రకాల పేర్లు చెప్పి చివరికి శ్యాంప్రసాద్ ముఖర్జీ అంటివి, ఈడో సనాతన అని అంటివి. కాబట్టి ఇన్ని రూపాంతరాలు చెందినటువంటి శక్తి, ధైర్యం మీకు ఇది ప్రజాస్వామిక వ్యవస్థ కాబట్టే అన్ని రకాలు ఉంది. అదే వేరే వ్యవస్థ అయితే ఉండదు. కాబట్టి మేము ప్రభుత్వానికి, పాలక వర్గానికి, అదేవిధంగా ప్రతిపక్షానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, పరస్పర దాడులు మానుకోండి, పరస్పర మతాన్ని రెచ్చగొట్టేటువంటి చర్యలకు పూనుకోమాకండి, ప్రజలను పరిపాలన చేయండి అని చెప్పి మేము కోరుతా ఉన్నాం.
అమరావతికి బడ్జెట్ కేటాయింపులో అమరావతికి కంటి తురుపు చర్య కేటాయింపులే చేశారనేటువంటి అసంతృప్తి రైతుల్లో ఉందనేటువంటి విమర్శ వినిపిస్తుంది. దీని మీద ఎలా స్పందిస్తారు? ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది అని మనం ఏదైనా భావిస్తే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అమరావతి అనేటువంటిదే ప్రధానమైనటువంటి ఎజెండాగా జరిగింది. అమరావతి టు దేవస్థానం, దేవస్థానం టు అమరావతి అనేటువంటి ఏదైతే రైతాంగం శ్రమించి అనేక కష్ట నష్టాలకు ఓడ్చుకొని వాళ్ళు నిలబడ్డారో వారి యొక్క త్యాగాల పునాదులపైనే అమరావతి లేదా రాష్ట్ర రాజధాని లేదు మీ అధికారం అనేటువంటిది నిలబడింది. ఈరోజు దానికి మీరు భిన్నంగా ప్రయాణం చేస్తాను. 2 సంవత్సరాలు అయింది. మీరు గతంలో మీరు తీసుకున్నటువంటి 2014 నుంచి 2019 వరకు మీరు తీసుకున్నటువంటి చర్యల్లో రైతాంగానికి పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదనేటువంటి భావన లోపల రైతాంగం రగిలిపోతున్నారనేటువంటి అంశం ఇది అక్షర సత్యం. మొన్న సదస్సులో మాట్లాడుతూ ఉండి అక్కడికక్కడే ఒక రైతు తన ఆవేదన చెంది గుండె నొప్పితో కూలిపోయినటువంటిది వాస్తవం. ఈరోజు కూడా రైతుల్లో ఈ 2 సంవత్సరాల కాలంలో మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మీరేమీ చేయడం లేదనే దాంట్లో ప్రతి రైతు కూడా భావిస్తూ ఉన్నారు. మళ్ళీ 2.20 అని చెప్పేసి మళ్ళీ మీరు భూములను ల్యాండ్ పూలింగ్కు మీరు పిలిపించారు. రైతులు ఈరోజు ల్యాండ్ పూలింగ్ ముందే 54,000 ఎకరాలు తీసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు 2వ దశ, మళ్ళీ 3వ దశ 1,00,000 ఎకరాలు భూములు తీసుకోవాలని చెప్పి మీరు ఈరోజు ప్లాన్ చేసుకున్నారు. ఎందుకు తీసుకోవాలనుకుంటారు? మీరు భూములు అభివృద్ధి చెందిందా, విస్తరణ జరిగిందా, నూతన పరిశ్రమలు వచ్చాయా, 9 సిటీస్ ఏర్పాటు అయ్యాయా, అక్కడ వారికి ఉపాధి కల్పన జరిగిందా? ఏమీ జరగలే. మీరు ఎందుకు తీసుకుంటారంటే రేపు రానున్నటువంటి 10 సంవత్సరాల కాలంలో భూముల ధరలు విపరీతంగా పెరుగుతాయి కాబట్టి ఆ భూములను మీరు ఈరోజే తీసుకోవాలనేటువంటి తాపత్రయంతో రైతాంగానికి అన్యాయం చేసేటువంటి చర్యలకు మీరు పాల్పడుతూ ఉన్నారు. మేము అడుగుతూ ఉన్నాం, 9 సిటీస్ ఎక్కడ? రైల్వే స్టేషన్కు 1,600 ఎకరాలు 1,700 ఎకరాలు కావాలని మీరు చెప్తా ఉన్నారు. ఎయిర్పోర్ట్ గన్నవరం ఎయిర్పోర్ట్ ఉంది, ఆడే సక్రమంగా విమానాలు రాలేదు. అక్కడ ఎయిర్పోర్టే ఇంకా డెవలప్ కాలేదు. జాతీయ స్థాయిలో అదే అంతర్జాతీయ విమానాశ్రయానికి ఎదగలేదు. కానీ ఇక్కడ మళ్ళీ తీసుకొని వచ్చి ఇంకొకటి 4,000 ఎకరాలు కేటాయించి ఇక్కడ విమానాశ్రయం కట్టాలంటున్నారు. అంటే విమానాశ్రయాలు కట్టొద్దని, రైల్వే లైన్లు పొడిగించొద్దని మేము చెప్పడంలే, కానీ ఎంత అవసరం ఉందో అంతే చేయాలి తప్ప ప్రజలకు దైనందిన సమస్యలో ఏది ప్రధానంగా భూమికి పోస్తుందో దానికి ముందు చర్య తీసుకోకుండా ప్రభుత్వం ఈ పద్ధతిలో డబ్బులు నీళ్ల కంటే పలచదనంగా అనుత్పాదక రంగాలపైన డబ్బులు ఖర్చు పెట్టేటువంటి వ్యవహారం చేస్తుంది. ఇది కరెక్ట్ కాదనే మేము చెప్తా ఉన్నాం. రాష్ట్రంలో ఆడపిల్లల అత్యాచారాలే కావచ్చు, చిన్నపిల్లలను మానభంగం చేసి చంపేయటం కావచ్చు, వీటిపైన ఎక్కడ కూడా ప్రభుత్వం సరిగ్గా సానుకూలంగా స్పందించడం లేదని చెప్పినటువంటి మహిళా సంఘాలే కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు విమర్శిస్తున్న పరిస్థితి. నిన్న ఒక 7 సంవత్సరాల పాపను చంపేసినటువంటి పరిస్థితి కూడా. దీనిపైన మీరు ఎలా స్పందిస్తారు సిపిఐ పార్టీకి? మదనపల్లిలో 7 సంవత్సరాల పాపను రేప్ చేసి చంపేసినటువంటి ఘటనలో కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నాయకత్వం అక్కడ పోరాటం చేసింది. కామ్రేడ్ కృష్ణప్ప, కామ్రేడ్ సాంబశివ పోరాటం చేశారు. ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు ప్రజలను రెచ్చగొట్టారని చెప్పేసి వారిపైన ఒక్కొక్కరిపైన 6 కేసులు నిన్న రాయలసీమ ఐజీ అదేవిధంగా అక్కడటువంటి ఎస్పీ గారు కేసు పెట్టారు. ఏంటి అన్యాయం జరిగింది? అసలు పసిగందు 7 సంవత్సరాల అభం శుభమును తెలియనటువంటి చిన్న పిల్లని రేప్ చేసి చంపేసినటువంటి నర్రూప రాక్షసుడికి వ్యతిరేకంగా ఆందోళన చేసి ప్రజల పక్షాన్ని నిలిస్తే మా పైన కేసులు పెట్టేటువంటి దుర్మార్గం ఏంటి అని చెప్పేసి ఈరోజు చాలా ఆవేదనతో అడగాల్సిన పరిస్థితి. నాట్ ఓన్లీ మదనపల్లిలోనే కాదు, అనేక ప్రాంతాల్లో చిన్నపిల్లల పైన వయసుతో సంబంధం లేకుండా 80 సంవత్సరాల ముసలి పైన కూడా రేపులు జరుగుతున్నాయి. ఇది రేపులు జరుగుతున్నాయంటే ప్రభుత్వమా కారణం అంటారు? ఎస్, 100% ప్రభుత్వం యొక్క సాంస్కృతిక విధానంలో లోపమున్నది, ఎడ్యుకేషన్లో లోపమున్నది, వ్యవస్థలో లోపమున్నది, రాజకీయ వ్యవస్థ మితిమీర జోక్యం చేసుకున్నటువంటి దశ ఒకటి కొనసాగుతుంది. ఏమి చేసినా సరే ఎవరు అరికట్టలేరని ఒకటి. హెరాయిన్, కొకైన్, గంజాయి లాంటి డ్రగ్స్ విచ్చలవిడిగా అమ్ముడైనటువంటి ప్రధానమైన కారణంగా అభం శుభం తెలియనటువంటి అమ్మాయిల పైన ఈ పద్ధతుల్లో దాడి జరుగుతున్నాయి. కళ్ళు మిల్లు కనపరాకుండా ఏమి మత్తులో
జోగుతున్నటువంటి యువత ఈరోజు ఆ వైపున పోతుందంటే ప్రభుత్వం కాక వేరే ఎవరు కారణమవుతారు? కాబట్టి మీరు అంత లోతుల్లోకి మీకు పోయేటువంటి ఓపిక కానీ అన్ని రకాల ఆలోచించేటువంటి శక్తి కానీ మీకు లేదు. ఎందుకంటే మీకు అవసరమైనప్పుడు కూడా ఇలాంటి స్లీపర్ సెల్స్ అవసరం కాబట్టి మీరు వినియోగించుకుంటా అంటారు. ఇది 100% రాంగ్. కాబట్టి రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయి అనడానికి ఇది ఒక నిదర్శనంగా భావించాలి. రాష్ట్రంలో హోమ్ మినిస్ట్రీ అఫైర్స్ ఫెయిల్ అయిందని చెప్తున్నాం. ఎందుకంటే ఒక మహిళ మేము గౌరవిస్తాం, ఆమెకు హోమ్ మినిస్టర్ రావడం అభినందిస్తాం. బట్ కానీ ఆ చర్యలు తీసుకునేది లేదు. మరి ఆమె తీసుకుంటుందో, బాబు గారు తీసుకున్నారో, చిన్నబాబు గారు తీసుకున్నారో మాకైతే తెలియడం లేదు. కానీ మొత్తానికి రాష్ట్రంలో గలాటలు జరుగుతున్నాయి, దాడులు జరుగుతున్నాయి. ప్రత్యక్షంగా అటు ఇటు అన్ని రకాల జరిగేటువంటి నేపథ్యంలో ఈ ప్రభుత్వం తక్షణం మేల్కొని గంజాయి లాంటి దుర్మార్గాన్ని అరికట్టడానికి, హెరాయిన్, కొకైన్ లాంటి మత్తు పదార్థాలు నివారించడానికి పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటే తప్ప ఈ రాష్ట్రంలో మళ్ళీ శాంతి భద్రతలు కానీ అమ్మాయిలపైన అఘాయిత్యాలు కానీ జరగకుండా తగ్గుముఖం పట్టడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఏయూలో విద్యార్థుల దాడులు జరుగుతున్నాయి. ఆర్ఎస్ఎస్ వాళ్ళు డైరెక్ట్గా ఏయూలోకి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. అక్కడ వామపక్ష విద్యార్థి సంఘాలపై దాడులు కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. దీనిపైన ఎలా స్పందిస్తారు? ఆంధ్ర యూనివర్సిటీలో ఒక రాజకీయ పార్టీ అనేక సందర్భాల్లో నిషేధితానికి గురైనటువంటి ఆర్ఎస్ఎస్ సంస్థ ఒక మతాన్ని, ఉన్మాదాన్ని రెచ్చగొడుతూ విశ్వవిద్యాలయంలో అన్ని కులాలు, అన్ని మతాల వాళ్ళు, అన్ని ప్రాంతాల వారు చదువుకునేటువంటి ఒక జ్ఞానాన్ని అందించేటువంటి ఉన్నత విద్యా సంస్థలో ఒక మతాన్ని ప్రచారం చేసేటువంటి వ్యవస్థ నడవకూడదు, ఇది కరెక్ట్ కాదని చెప్పేసి అక్కడటువంటి వైస్ ఛాన్సలర్ గారికి, రిజిస్ట్రార్కి పోయి విజ్ఞప్తి చేసి మీరు దాన్ని నివారించకపోతే మేము ఆందోళన కార్యక్రమానికి పిలిపిస్తామని చెప్పి వాళ్ళు ప్రకటిస్తే మీరు ఆందోళన చేయొద్దు, మీరు అలాంటి దానికి పోవాకండి, పిలిచి కూర్చోబెట్టి సామరస్యంగా దాన్ని సెట్ చేసి అలాంటి జరగకుండా ఆపుదామని చెప్పినటువంటి ప్రభుత్వం, అదేవిధంగా అక్కడటువంటి విశ్వవిద్యాలయ అధికారులు కనీసం ఆ చర్యలు తీసుకోకుండా ఈరోజు పోయి వాళ్ళు కంప్లైంట్ చేయడానికి పోతే కంప్లైంట్ చేయడానికి పోయినటువంటి వారి పైన ఏఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ కార్యకర్తల పైన ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు వారి బయట అవుటర్స్గా ఉన్నటువంటి వాళ్ళు వచ్చి దాడి చేయడం అనేటువంటిది ఏమాత్రం సమర్థనీయమని చెప్పి అడుగుతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాం, తిరుపతిలో మీరు మాట్లాడినటువంటి మాటలు దీనికి ప్రత్యక్ష నిదర్శనం అని చెప్పి మేము భావించాలా? మీరు అదేవిధంగా మీరు కూటమి ప్రభుత్వం కూర్చొని హిందూ ధర్మ పరిరక్షణ కోసం మీరు మాట్లాడరా అని చెప్పినటువంటి మాటల వెనుకాల ఈ దాడులు ఏమన్నా ఉన్నాయా? మరి ప్రభుత్వం ఆలోచించాలి. మరి విద్యార్థి సంఘాలు మాట్లాడడానికి వీల్లేదు, విద్యార్థి సంఘాలకు ఎన్నికలకు అవకాశం లేదు, వాళ్ళు ఏమీ చేయకూడదు, ఆందోళన చేయకూడదు, విద్యాసంస్థలమే మాట్లాడకూడదు అని చెప్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి మరి ఆర్ఎస్ఎస్ ఉన్మాదాన్ని విశ్వవిద్యాలయానికి ఎక్కించడానికి మీరు లైసెన్సులు మంజూరు చేశారా? ఆహా, ఓహో ఇచ్చింటారులే. ఎందుకంటే మీరు కూడా ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు కూడా లౌకికవాదాన్ని పక్కన పెట్టి ఉన్మాదాన్ని తలకెక్కించుకుంటున్నటువంటి నేపథ్యంలో దానికి తోడు పవన్ కళ్యాణ్ గారు కూడా మీకు బాసటగా నిలిచినటువంటి నేపథ్యంలో పైగా బీజేపీతో కలిసినటువంటి మీ కాలకూట విష ప్రభుత్వం ఇక్కడ ఉంది. కాబట్టి ఎస్ఎఫ్, ఏఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ పైన దాడి చేస్తారా? ఇది సరైనది కాదని చెప్పే మేము ప్రభుత్వానికి చెప్తున్నాం. అలాంటి దాడులకు తెగబడితే ఈ రాష్ట్రంలో సివిల్ వార్ వస్తుంది. చాలామంది ఆర్ఎస్ఎస్ నాయకులు హెచ్చరిస్తున్నారు, భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని. భారీ మూల్యం కాదు, దానికంటే భిన్నమైనటువంటి మూల్యానికి కూడా కమ్యూనిస్టులుగా ఎప్పుడు సిద్ధం. మీకు మాకు సైద్ధాంతిక వైరం జరుగుతుంది. మీరు ఉన్మాదాన్ని ఎత్తుకున్నారు, మేము ప్రజాస్వామ్యాన్ని ఎత్తుకున్నాం. మీరు కులాన్ని, మతాన్ని రెచ్చగొడుతున్నారు, మేము మా దేహ ముక్కలైన ఈ దేశాన్ని ముక్కలు కానివనట్టి నినాదాన్ని మేము ఎత్తుకున్నాం. మీ ఆర్ఎస్ఎస్ తాటాక చప్పుళ్లకు బెదురుకునేటువంటి కమ్యూనిస్టులు ఎవరు లేరు. మా చేతిలో కూడా జెండా కర్రలు ఉన్నాయి, మేము వాటిని తిప్పితే ఆయుధాలుగా మారతాయని మాత్రం మర్చిపోమాకని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. భౌతిక దాడులు కరెక్ట్ కాదు, భావజాల పోరాటం చేద్దాం. మీ శక్తి ఉంటే మీరు, మా శక్తి ఉంటే మీరు. విశ్వవిద్యాలయాల్లోకి పోయి మీరు చేస్తే అది తప్పు కాకుండా వేరే ఏమవుతుంది? కాబట్టి ఇది మంచి పద్ధతి కాదని చెప్పి తెలియజేస్తాను. రైట్. ఏదైతే ఆంధ్ర యూనివర్సిటీలోకి ఆర్ఎస్ఎస్ వాళ్ళు వెళ్ళారో, వారు చేసిన దాడులన్నీ కూడా కరెక్ట్ కాదని చెప్పని మేము కూడా జెండా కర్ర తెప్పి దాడులకు తెరవాల్సి వస్తుందని చెప్పని అయితే ఈశ్వరయ్య గారు హెచ్చరిస్తున్నారు. ఇదే సందర్భంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయంటే మాత్రం సందేహం లేదని స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రెహమాన్తో నాని, ఏపీఎంలో తగున భారతీయ జవాన్ నుంచి.